ఎగ్ బోండా చేసిన అది గిట్లా మ్యాగీ తోటి చేసిన చూడండి ఎంత మంచిగా వచ్చిందో. చూడ్డానికి సూపర్ గా ఉంది కదా, చూడ్డానికే కాదు తినడానికి గిట్లా సూపర్ గా ఉంది. నాకైతే మస్తు నచ్చింది. మీరు గిట్లా కంపల్సరీ ట్రై చేయండి. అసలు ఇది ఎగ్ బోండా కాదు, మ్యాగీ బోండా. ఏదో ఒక పేరు మీ ఇష్టం ఉన్న పేరు పెట్టేసేయండి. టేస్ట్ అయితే మస్తు ఉంది, మస్తు క్రిస్పీగా వచ్చింది. తింటుంటే సౌండ్ తింటురా. కొత్త రెసిపీస్ కోసం ఇన్స్టా అయితే ఫాలో చేయండి, యూట్యూబ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడైన తర్వాత కొన్ని వాటర్ పోసి అందులోనే కొంచెం ఆయిల్ పోసి ఒక 3 మ్యాగీలు వేసి ఒక్క 2 నిమిషాలు ఉడకనియాలి. మ్యాగీని వాటర్ తీసేసి వేరొక ప్లేట్ వేసుకోవాలి. దాంట్లోనే ఇప్పుడు మ్యాగీ మసాలా, కార్న్ ఫ్లోర్, కొంచెం మైదా పిండి, అట్లనే కొంచెం కారం, కొంచెం సాల్ట్, ధనియాల పొడి వేసి ఒక్కసారి కలిపి కొన్ని వాటర్ పోసి మంచిగా కలపాలి. మ్యాగీ అస్సలు చినుగొద్దు. చూడండి వీడియోలో కనిపిస్తున్నట్టు కలపాలి మ్యాగీని. ఇప్పుడు ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకొని హాఫ్ కట్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క ఎగ్ తీసుకొని మ్యాగీని మొత్తం దాని చుట్టూ చుట్టేసి పక్కన పెట్టేసేయాలి అన్నిటిని అట్లనే. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత మ్యాగీ బోండా వేసి 2 సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఎగ్ మ్యాగీ బోండా అయితే రెడీ అయిపోతుంది. అట్లనే సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పైనుంచి నిమ్మకాయ రసం పిండుకొని తింటే సూపర్ ఉంటది. ఇక కంపల్సరీ మీరు గిట్లా ట్రై చేయండి. ఎట్లొచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వాయిస్ నచ్చిన, వీడియో నచ్చిన కామెంట్ మాత్రం చేయండి. ఇప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఈ 2 సారీస్ నేను మీషోలో ఆర్డర్ చేసిన. ఒకటేమో 950, ఒకటేమో 820. మీకు ఎవరికైనా నచ్చితే శారీ అని కామెంట్ చేయండి, లింక్స్ పంపిస్తా. బాయ్.